ఈ ఖరీఫ్ సీజన్లో మే నెలలోని పలకరించి మురిపించిన రుతుపవనాలు జూన్ నాటికి ముఖం చాటేశాయి. జూలై నెల వచ్చినా జాడలేని రుతుపవనాల కోసం ఎదురుచూస్తూ రైతాంగం ఆందోళన చెందుతున్న వేళ ఎట్టకేలకు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. నైరుతి ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలున్నట్లు ప్రకటించింది. గురువారం ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఓ మోస్తారు వర్షాలుంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇటు తెలంగాణలోనూ గురువారం దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.